9 రోజులలో అర్హులైన రైతులందరికీ రైతు భరోసా ఇస్తామని చెప్పి 60 లక్షల పైచిలుకు రైతులకు దాదాపు 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇది ఒక రికార్డ్. 9 రోజులలోనే రైతు భరోసా ఇవ్వడం అంటే ఇది ఒక రికార్డ్. గతంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్న ప్రభుత్వము పార్టీ ఏమి పనిచేసిందో మనందరికీ కూడా తెలుసు. ఏ రకంగా తెలంగాణ వనరులను దోచుకున్నారో తెలుసు. ఎన్ని వేల ఎకరాలు భూ కబ్జాలు అయిందో, ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారో మనందరికీ కూడా తెలుసు. వాళ్ళు ఈరోజు ఏ రకంగా కోర్టుల చుట్టూ కేసుల చుట్టూ తిరుగుతున్నారో మనందరికీ కూడా తెలుసు. ఏసీబీ కేసులని, ఈడీ కేసులని, మామూలు కేసులు కాదు, కాళేశ్వరం కేసు అని, ఫామ్లా ఈ కేసు అని, ఆ కేసు అని, ఈ కేసు అని ఇవాళ విచ్చలవిడిగా అహంకారంతో వ్యవహరించిన వారు, విచ్చలవిడిగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డ వాళ్ళు, తెలంగాణ వనరులను కొల్లగొట్టిన వారు ఇవాళ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. తప్పు చేసిన వాడే గొంతెత్తి మాట్లాడుతున్నాడు. ఎక్కడైనా చూడండి మీరు, తప్పు చేసిన వాడే ఎక్కువ మాట్లాడుతూ అంటాడు. తప్పు చేయని వాడు మనకు సంబంధం లేదని పక్క నుంచి వెళ్ళిపోతుంటాడు. తప్పు చేసి రాష్ట్రాన్ని ఆగం చేసి అప్పులపాలు చేసి దోచుకొని తిని ఇవాళ నోరు నెత్తిన పెట్టుకొని మాట్లాడుతున్నారు. దీన్ని మీరందరూ గమనించాలని చెప్పి నేను ఈ సందర్భంగా సవినీయంగా తెలియజేసుకుంటున్నాను.